వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే హెల్దీ ఫుడ్ తినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కాస్త టేస్టీగా చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి బోల్డ్ అని రెసిపీస్ చూపిస్తుంటాము. ఇవాళ కూడా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఏ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే లిక్విడ్సా, సెమీ సాలిడ్సా? సో ఏంటంటే లిక్విడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనం కాంబినేషన్ చేస్తూ ఉంటామో వెజిటేబుల్స్, సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కువగా పాలకూర అండ్ అలాగే టమాటో కలిపి కుక్ చేయకూడదు అని చెప్తారు. సో కొన్ని రాంగ్ కాంబినేషన్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. రాంగ్ కాంబినేషన్స్ కొన్ని అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే వాళ్ళకి ఏదైతే ఫుడ్ ఎలర్జీ ఉంటుందో అది కూడా వాళ్ళు మిక్స్ చేయకుండా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు డ్రగ్ అండ్ ఫుడ్ ఇంటరాక్షన్ అంటే ఏదైనా మెడిసిన్స్ యూస్ చేసేటప్పుడు కొన్ని ఫుడ్స్ తినకూడదు వాళ్ళు. సో అలాంటిది కూడా వాళ్ళ కాంబినేషన్లో యూస్ చేయకుండా చూసుకోవాలి. ఓకే, సో నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు విత్ కాంబినేషన్ అనమాట. సో మరి పార్టిసిపెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మాధవీలత గారు. హాయ్ మాధవి గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. సో ఏం చేస్తుంటారు జనరల్ గా? నేను బిజినెస్. ఓకే, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్? రియల్ ఎస్టేట్, ఫైనాన్స్. ఓ మై గాడ్. సో ఒక మంచి సూపర్ ఫీల్డ్ ఎంచుకున్నారు. యూజువల్ గా విమెన్ కి కొంచెం టఫెస్ట్ జాబ్ అనిపిస్తుంది, అంతేనా? కొద్దిగా టఫెస్ట్ కానీ చేస్తూ ఈజీ అనిపిస్తుంది ఇంట్లో ఉండి. అమ్మాయిలు ఎవరినైనా అలా జాబ్ చేశాను కొన్ని రోజులు. ఓకే, అది ఆ టేస్ట్ ఎలా ఉంది, అది ఎలా ఉంది లైఫ్ చూసాను, ఇది ఎలా ఉంది చూస్తున్నాను. సరే, ఇక్కడ కూడా టేస్ట్, కెరీర్ లో కూడా టేస్ట్ చేయాలన్నమాట మన హెల్దీ టేస్ట్, లైఫ్ టేస్ట్. సో ఇవాళ మా కోసం ఏ కైండ్ ఆఫ్ రెసిపీ తీసుకొచ్చేసారు? దాల్ పన్నీర్ టిక్కా అండి. ఓకే, సో మంచి ప్రోటీషియస్ ఫుడ్ అనమాట దాల్ అండ్ పన్నీర్. సో రెండు కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఇంగ్రీడియంట్స్. సో ఎవరికైనా ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి హై ప్రోటీన్ డిష్ ఏదైనా కావాలంటే ఈ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో చాలా చక్కటి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. చక్కగా పెసరపప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారు అనమాట. ఓకే, బైండింగ్ కి శనగపిండి వాడుతున్నారు. సూపర్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో దొరికేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? పెసరపప్పు అండి. ఓకే, సో పెసరపప్పు మిక్సింగ్ బౌల్ లో వేసుకుంటారు. ఓకే, వేసేస్తాం. నెక్స్ట్ శనగపిండి అండి, తగినంత. కొంచెం కారం, జీలకర్ర పౌడర్, ఇది అల్లం, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర ఎంత ఉన్నా పర్లేదు, బాగుంటుంది. పెరుగు అండి, అది చూసుకుంటూ మనం మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ తగినంత. ఓకే, సో చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ పెరుగు వేసానండి, నిమ్మకాయ ఉండాలి కొంచెం. నిమ్మకాయ కూడా తగినంత ఉంది, ఆఫ్ చాలు. ఓకే, సో ఫైనల్ గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట పన్నీర్ గ్రైండ్. ఓకే, మరి టైం దొరుకుతుంటుందా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయడానికి? దొరుకుతుండదండి, ఇప్పుడు బిజినెస్ కదా, ఫుల్ టైం ఉంటుంది. ఫుల్ టైం బిజినెస్ అంటే రెగ్యులర్ ఉండదు, వర్క్ని బట్టి అట్లా. ఓకే, పర్ఫెక్ట్. సో ఎలా ఉంది కొత్త ఫీల్డ్, ఏంటి? బాగుంది, చాలా బాగుంది. నిజంగానే ఫైనాన్స్ అంటే మనం ఒకరికి ఇస్తాము. ఓకే, ఫైనాన్స్ లో అయితే ప్రాబ్లం ఉండదు, ఇచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉంటే చాలా హ్యాపీ. కొంతమంది సతాయిస్తారు, సతాయించిన వాళ్ళకి మనం ఫోన్ చేసి కొంచెం మనం కూడా సతాయించాలి, అంతేనా? ఓకే, అదొక్కటే కొద్దిగా రిస్క్ అన్నమాట. రియల్ ఎస్టేట్ అంటావా, ఎవరైనా కస్టమర్లు ఉన్నారు, సేలర్ ఉన్నారు, బయ్యర్ ఉన్నారంటే ఈజీ హ్యాపీ. ఇంకా హ్యాపీ. పన్నీరు అంత చాలా ఎక్కువ ఉంటే బాగుంటుందండి, అందుకే ఎక్కువ బాగానే ఇస్తున్నాను. సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మాధవి గారు? ఖాళీ టైంలో అంటే నేను ఎక్కువ వంటలు చేస్తుంటాను, అంత టైం దొరకదు. ఓకే, దొరికినప్పుడు ఏదో ఒకటి డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఓకే, నచ్చుతారు పిల్లలు అంతా. మా వారికి కూడా బాగానే నచ్చుతుంది, స్నాక్స్ అంటే బాగా నచ్చుతాడు. స్నాక్స్ ఐటమ్ బాగా చేస్తాడు.
ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. మొత్తం మిక్స్ చేయాలండి. సో కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేయాలి. ఇది కొంచెం సరిపోలేదనుకో కొంచెం పెరిగేసేయాలి. బట్ నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నాను. టిక్కీ లాగా వస్తుంది యాక్చువల్లీ. లూజ్ ఉంటే కూడా బాగుండదు. కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకుంటున్నా కదా. సూపర్. సో వెరీ హైలీ ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. అలాగే ఇప్పుడు చాలా మంది వర్కౌట్స్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్గా ఉందండి, వెరీ టేస్టీగా కూడా ఉండబోతుంది. అంతేనా? టేస్టీ కూడా ఉంటుందండి, హెల్తీ కూడా ఉంటుంది, హెల్తీ ఫుడ్. ఓకే, సో ఇంకా టిక్కీలా చేసేసుకున్నాము మరి. సో స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఓకే ఓకే, ఒకసారి బటర్ ఇవ్వండి. కొద్దిగా బటర్ వేసుకుంది. ఓకే, సో మీకు కూడా కొద్దిగా హ్యాండ్కి వేస్తే. ఓకే పర్ఫెక్ట్. సో ఇంకా టిక్కీలా చేసుకుందాము మరి. టిక్కీ. సో ఇంట్లో ఫుడ్ లవర్సా? ఫుడ్ బాగా తింటూ ఉంటారా? లైక్ నేను కొంచెం టైం దొరకదండి. అవునా? చేసి పెట్టే వాళ్ళు ఉంటే బాగా తినేస్తాం. మీరే చేస్తే మీరే వర్క్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అట్లా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఓకే, సో ఏం చదువుతున్నారు పిల్లలు? నా పాప చెప్పాలా? చెప్పండి. చెప్తా, ఆశ్చర్యపోతామా? చెప్తా. ఒక పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, ఓకే, గాంధీలో సీట్ వచ్చింది. ఓకే, సెకండ్ పాప బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ, చాలా పెద్ద పిల్లలే ఉన్నారు అన్నమాట. చిన్నప్పుడు పెళ్లి చేశారు లేకపోతే మెయింటైన్ చేస్తున్నారా మీరు? లేదండి. లేదంటే దేనికి లేదు? 10th తర్వాతనే మ్యారేజ్. ఓకే. సో ఇద్దరు అమ్మాయిలే కాబట్టి చక్కగా వంటిల్లులో హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. నేనైతే ఎక్కువ చెప్పను. ఏదన్నా స్నాక్స్ ఐటమ్ ఏమన్నా కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంచెం బటర్ వేస్తే బెటర్ అండి. సో కిట్టి పార్టీస్ అవన్నీ ఉంటాయి మరి? ఉంటాయండి. సో ఫుల్లీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, సో చక్కగా మంత్లీ వన్స్ అందరం గెట్ టుగెదర్ అవుతూ ఉంటాం. మంత్లీ వన్స్ ఒక పార్టీ ఉంటుంది. పార్టీ సూపర్, అసలు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా. ఓకే ఓకే మాధవి గారు, సో చక్కగా కాల్ చేసుకున్నాము రెండు వైపులా. సో మంచి క్రిస్పీగా వచ్చాయి కదా. అవునండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, ఇంకా సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేద్దాం. గ్లాస్ టిక్కీలు రెడీ అండి. ఓకే, టేస్టీ టేస్టీ దాల్ పన్నీర్ టిక్కీ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దాల్ పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. దాల్ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన పెసరపప్పు, శనగపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, తరిగిన అల్లం, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, నిమ్మరసం, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో టిక్కీల్లా ఒత్తుకోవాలి. ఆపై ప్యాన్లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దాల్ పన్నీర్ టిక్కా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, రండి తీసుకుని.
చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది. సో కొన్ని టిక్కీస్ ఇలా స్పైసీగా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఆ పన్నీర్ ఫ్లేవర్ కానీ శనగపిండి కలపడం సూపర్. అండ్ పెసరపప్పు అయితే ఎక్సలెంట్. యా, ఆ కన్సిస్టెన్సీ ఆ లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దాంతోపాటు దాల్ ఇంకా పన్నీర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ స్పైసెస్ వేసిన టేస్ట్ చాలా మైల్డ్గా ఉంది. సూపర్ అండి. ఇవాళ ఒక మంచి రెసిపీ మాకు పరిచయం చేశారు మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి ఏమున్నా స్నాక్స్ అనేది మాత్రం అందరి ఫేవరెట్ అనమాట. సో ఇలాగ టేస్టీగా చేసుకోవచ్చు. సో మరి నెక్స్ట్ నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు. సో నేను కూడా స్నాక్స్ చూపించబోతున్నాను. అందులో వచ్చేసి నూడిల్స్ అనమాట. సో నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం. సో అది మనం కొంచెం హెల్తీ కాంబినేషన్లో చేస్తున్నాం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రాక్లీ బేబీకార్న్ నూడిల్స్. ఓకే, సో మంచి హెల్దీ రెసిపీ యాక్చువల్గా. ఎస్. సో ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నాకు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి. నూడిల్స్ కూడా నువ్వు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నూడిల్స్ అనమాట. రాగి నూడిల్స్ అవి. ఓకే, రాగి నూడిల్స్, బ్రోకలీ, బేబీకార్న్ ఆల్రెడీ బాయిల్ కూడా చేసావా లైట్గా ఏమైనా? ఎస్, అవును. పర్ఫెక్ట్ అనమాట, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. అండ్ నూడిల్స్ అంటే అందరి ఫేవరెట్. సో ఫాస్ట్ ఫుడ్ అంటూ ఉంటారు నూడిల్స్ అని, ఇలా హెల్తీగా చేసుకుంటే మాత్రం సూపర్ అనమాట. యా, సో నూడిల్స్ అంటే ముఖ్యంగా పిల్లలందరికీ చాలా ఇష్టం. అది ఏ ఫామ్లో చేసామని చెప్పేసి చూడరు, నూడిల్స్ ఉంటే చాలా హ్యాపీగా తినేస్తారు. సో రాగి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాగి ఫామ్లో నూడిల్స్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. సో ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. సో ఇలా ఏమైనా కొంచెం డిఫరెంట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఆయిల్స్ కూడా చేంజ్ చేసి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత అల్లం, తర్వాత వెల్లుల్లి. సో చాలా ఫైన్గా చాప్ చేసావన్నమాట. అవును. ఉల్లిపాయ ముక్కలు, సో కావాలంటే మనము ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ గ్రేట్ చేసే కానీ, బీన్స్ కానీ. సో పిల్లలు ఇలాంటి ఫుడ్ తింటారు కాబట్టి ఇందులోనే మనం అన్ని వెజిటేబుల్స్ వేసి చేసేస్తూ ఉండాలి. ఓకే, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత బేబీకార్న్. సో ఇవన్నీ కూడా బాయిల్ చేసిందే కాబట్టి లైట్గా రోస్ట్ చేసి మనము స్పైసెస్ యాడ్ చేస్తాం. జస్ట్ సాట్ చేస్తే సరిపోతుంది. సాట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత బ్రాక్లీ కూడా. సో యూజువల్గా ఏదైనా మనం వెజిటబుల్స్ ప్రిపేర్ చేయాలి అంటే కర్రీ ఫామ్లో కానీ ఫ్రైలో కానీ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం స్టీమ్ మీద కానీ లేకపోతే కుక్కర్లో బాయిల్ చేయడమే బెస్ట్ అనుకుంటా కదా. ఎస్, అవును. అలా చేస్తే ఏంటంటే మనకు ఎక్కువగా టైం పట్టదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ న్యూట్రియంట్స్ కూడా అలా ఉంటాయి, ఉండిపోతాయి, ఎక్కడికి వెళ్ళకుండా. ఓకే, ఓకే. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా కొంచెం, సో మిరియాల పొడి కూడా మనకు కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఘాటు ఫీలింగ్ కూడా బాగుంటుంది కొంతమందికి. అవును. స్పైసీగా నచ్చిన వాళ్ళు ఇది రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇది చేస్తే ఏంటంటే కొంచెం స్పైసీ టేస్ట్ తెలుస్తుంది, బట్ మైల్డ్గానే ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా. నెక్స్ట్ ఆ తర్వాత మనము సోయా సాస్ కూడా వేసుకుందాం. సో నూడిల్స్ అనగానే సోయా సాస్ కంపల్సరీ ఉండాల్సిందే. అవును. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం. సో కావాలి అంటే నార్మల్లీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కొన్ని పేస్ట్ కానీ సాస్ కానీ లైక్ టమాటో సాస్ అలాగా అలా హోమ్ మేడ్ చేసి కూడా వేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా సాట్ అయిపోయింది. ఇంక ఫైనల్గా మనము నూడిల్స్ వేసేద్దాము. నూడిల్స్ వేసేద్దాం. ఇది కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసిందే. ఓకే,
అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇలా హెల్దీగా కూడా నూడిల్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ పిల్లల కోసం అనమాట. అంటే బ్రోకలీ కానీ బేబీకార్న్ కానీ వాళ్ళు అస్సలు టచ్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక వైజ్ ఆప్షన్. సో బ్రాకలీ వచ్చేసి పెద్దవాళ్ళు కూడా అసలు తినరు. సో ఎవరైతే వర్కౌట్స్ చేస్తున్నారో, డైట్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కష్టపడి తింటారు. యాక్చువల్లీ బ్రాకలీ తినాలి అని వాళ్ళ డైట్లో మ్యాండేటరీగా ఉంటుంది. సో దాన్ని చాలా చాలా కష్టంతో తింటారు. సో ఇలా కొంచెం కాంబినేషన్లో యూస్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా రెడీ అయిపోయాయి నూడిల్స్. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. సో యమ్మీ బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బేబీకార్న్ 1 కప్పు, రాగి నూడిల్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన బ్రోకలీ, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాగి నూడిల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ బేబీకార్న్ బ్రోకలీ కూడా మనకు ఆ ఫ్లేవర్ ఇచ్చేసింది. మనం ఎందుకంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ పెప్పర్, ఎస్పెషల్ ఆ పెప్పర్ టచ్ అవుతూ ఉందన్నమాట. ఓవరాల్గా కంప్లీట్గా ఉంది. అంటే మనకు రాగి నూడిల్స్ లైక్ మైదా నూడిల్స్ ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదు కదా. సో పర్ఫెక్ట్. ఇందాక నువ్వు అన్నట్టు పిల్లలు ఏదైనా నూడిల్స్ అంటే తినేస్తారు అని. సో పర్ఫెక్ట్ అనమాట. సో అందరికీ ఒక అపోహ ఉంటుంది, మైదాతో చేస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అది. బట్ రాగి నూడిల్స్ కూడా సేమ్ దానిలాగే ఉంది టేస్ట్. అండ్ డిఫరెన్స్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. అండ్ మనం ముందుగానే బాయిల్ చేసి సార్ట్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చక్కగా తెలుస్తుంది. బేబీ ఫ్లేవర్స్ అలానే ఉండిపోయాయి అన్నమాట. అవును. ఓకే. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి దాల్ పన్నీర్ టిక్కా. సో ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై ప్రోటీన్, దాల్, పన్నీర్ అండ్ అలాగే శనగపిండి కూడా. సో దాల్లో ప్రోటీన్తో పాటు దానికి కాల్షియం అండ్ మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. పన్నీర్ తీసుకోవడం వల్ల ప్రోటీన్, ఎవరికైతే ఎక్కువగా మేజర్ సర్జరీస్ అవుతాయో ఆ స్టిచెస్ క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బోన్స్కి కూడా కాల్షియం అబ్జార్ప్షన్ చక్కగా ఉంటుంది. లాక్టేషన్ మదర్స్కి మిల్క్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. అండ్ శనగపిండిలో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఎవరికైతే బాల్ సిండ్రోమ్ ఉంటుందో వాళ్ళు కూడా కొంచెం శనగపిండి వీక్లీ ట్వైస్ అలా యూస్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్. సో బ్రోకలీ తీసుకోవడం వల్ల బాడీకి ఫైబర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా కాన్స్టిపేషన్ కానీ హీమోరాయిడ్స్ కానీ ఉంటుందో వాళ్ళు బ్రోకలీని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యూస్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు వైటమిన్ కే అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అండ్ స్వీట్ కార్న్లో వచ్చేసి ముఖ్యంగా వైటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది కూడా ప్రోబయోటిక్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్. బై బై.